హాయ్ అండి. ఇంట్లోనే ముస్లిం స్టైల్ అలాగే రెస్టారెంట్ స్టైల్ సింపుల్ మరియు టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకుంటారో ఈరోజు చూద్దాం. ముందుగా కేజీ మటన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, 2 నిమ్మకాయలు అలాగే చిన్నవి 2 లేదా 3 పెరుగు ప్యాకెట్లను పిండుకొని మటన్కి బాగా మ్యాగ్నేట్ చేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. కుక్కర్లో నూనె వేసి యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ పువ్వు అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 9 పచ్చిమిర్చిని మధ్య కోసి వేసి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత టమాటీలను వేసి కొంచెం గ్రేవీలా వచ్చేలాగా బాగా వేపుకోవాలి. తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా వేసి బాగా కలుపుకొని కూరను బట్టి 5 లేదా 6 విజిల్లు వేయించుకోవాలి. మీకు ముస్లిం స్టైల్ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మసాలా అని పెట్టండి, మేము దానికి వీడియో పెడతాం. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి వేరే కుక్కర్లో నూనె వేసి పైన చూపిస్తున్న విధంగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే బిర్యానీ దినుసులను వేసుకొని వేపుకోవాలి. మేము కేజీ మటన్కి కేజీ రైస్ని తీసుకున్నాము. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో 9 పచ్చిమిర్చిని పొడుగ్గా కోసుకొని అవి ఆరెంజ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వేగిన తర్వాత 2 టమాటీలను పైన చూపిస్తున్న విధంగా కోసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కేజీ బియ్యానికి 1.5 లీటర్ వాటర్ను వేసుకోవాలి. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకొని సరిపడా ఉప్పేసి మళ్ళీ బాగా కలుపుకొని ఎసరు వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఉంచాలి. మనం తీసుకున్న బియ్యాన్ని 10 నిమిషాలైనా సరే నానబెట్టుకోవాలి. ఎసరొచ్చిన తర్వాత ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి ఎసట్లో వెయ్యాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకోవాలి. మాకు సరిపోయినందున మేము వేసుకోవట్లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపి కుక్కర్ క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు 2 నిమ్మపళ్ళ జ్యూస్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. కూర ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన కూరను బాయిల్ చేసుకుంటున్న రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నం మరియు కూరను బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర మరియు పుదీనాతో గార్నిష్ చేసి కుక్కర్ క్యాప్ మరియు విజిల్ను పెట్టి 15 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెజర్ తగ్గిన తర్వాత తీసి చూస్తే మన యమ్మీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ. మటన్ బిర్యానీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇష్టపడతారు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.